Hi children, good morning to the 4th class students. Open your textbook page number 35. 35 page లో సెకండ్ రోమన్ చూడండి బిట్స్ ఉన్నాయి కొన్ని. టిక్ ఆన్ ద రైట్ ఆప్షన్. కింద ఆప్షన్స్ ఉన్నాయి, క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్స్ ఉన్నాయి, వాటిలో కరెక్ట్ ఆప్షన్ మనం టిక్ చేయాలి. ఫస్ట్ చూడమ్మా, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ 43, 91 అండ్ 183 సో యాజ్ టు లీవ్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ 43, 91, 183తో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మనం చెక్ చేసుకుని డివైడ్ చేస్తే ఇక్కడ చూడండి సేమ్ రిమైండర్ రావాలంట. ఈ 3 నెంబర్స్తో చేస్తే సేమ్ రిమైండర్ రావాలంట. అటువంటి నెంబర్ ఏదో మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ 4తో చెక్ చేద్దాం. చూడండి మనకి ఇచ్చిన నెంబర్స్ 43, 91, 183. సో 43ని 4తో డివైడ్ చేసాము. 4 10s are 40, రిమైండర్ 3 వచ్చింది. నెక్స్ట్ 91తో చేద్దాం. 4తో డివైడ్ చేస్తే 91ని 4 2s are 8, 1 ఇంక 1 రిమైనింగ్ 4 2s are 8, రిమైండర్ 3 వచ్చింది. నెక్స్ట్ 183తో చేద్దాం. 4 4s are 16, 2 ఉంటుంది, 3 ఉంచుకుంటాం. 4 5s are 20, రిమైండర్ 3 వచ్చింది. మనకు కావాల్సిన సేమ్ రిమైండర్ రావాలని చెప్పారు కదా, సో ఆప్షన్ ఫస్ట్లోనే వచ్చేసింది మనకు 4thలోను. కాబట్టి మీరు రిమైనింగ్ కూడా చెక్ చేసుకోండి. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా 7తో డివైడ్ చేయండి 43ని, 91తో చేయండి 183, సేమ్ రిమైండర్ రావాలి. అలాగే 9తో చేసుకుని 13 మనకు ఎన్ని అక్కలు, ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్కి వచ్చేసింది కాబట్టి మన 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 4తో మనకి ఇచ్చిన నెంబర్స్ 43ని, 91ని, 183ని డివైడ్ చేస్తే సేమ్ రిమైండర్ వచ్చింది. సో 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టిక్ చేసుకోండి. మీరు నోట్స్లో ఏమీ రాయక్కర్లేనన్నా టెక్స్ట్ బుక్లో టిక్ చేసుకోండి సరిపోతుంది. ఏ ఆప్షన్ దగ్గర టిక్ చేసుకోండి. నెక్స్ట్ 36 పేజ్ చూడమ్మా. The HCF of 2 numbers is 23 and the other 2 factors are 13 and 14. ద లార్జర్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్, ఒక 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ వచ్చేసి 23 అంట. అండ్ అదర్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ 13 and 14. 23 కాకుండా ఇంకా ఇంకో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయంట, 13, 14 ఉన్నాయంట. ద లార్జ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్, హెచ్సిఎఫ్ వచ్చేసి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టరే. సో ఇది ఆల్రెడీ 1 లార్జ్ నెంబరే. ఇది కాకుండా ఇంకో 2 ఫ్యాక్టర్స్లో లార్జర్ నెంబర్ ఏందన్నా 14. సో ఆ 2 నెంబర్స్ లార్జర్ నెంబర్స్ ఏమవుతుందని అడిగారు. సో 23 into 14 చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. 23 into 14 చేయాలి. చేయండి. 23 into 4, 4 3s are 12, ఇంకా 1 ఉంటుంది, 4 2s are 8, 8 యాడ్ చేస్తే 9, 1 3s are 3, 1 2s are 2, 2 9 + 3 12, 1 అంటే 2 యాడ్ చేస్తే 3. సో 322 ఆన్సర్. 322 ఇక్కడ ఉంచండి. 322 ఆప్షన్ టిక్ చేసుకోండి. మీరు టెక్స్ట్ బుక్లో ఫిల్ చేస్తే సరిపోతుంది, మీ నోట్స్లో ఏమీ రాయొద్దు. సీకి టిక్ చేసుకోండి. నెక్స్ట్ సి చూడమ్మా. ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits విచ్ ఈస్ డివిజిబుల్ బై 15, 25, 40 and 75 ఈజ్, కింద ఉన్న ఆప్షన్స్లో ఒక నెంబర్ అంట 15తోనూ, 25తోనూ, 40తోనూ, 75తోనూ డివిజిబుల్ అవుతుందంట, అంటే రిమైండర్ 0 వస్తుందంట. అటువంటి నెంబర్ ఏంటో చెక్ చేసుకోండి. 9000 ఫస్ట్ ఆప్షన్ చూడండి. 9000 15పై డివైడ్ చేయండి. 15 into 600 చేస్తే 9000 వస్తుంది. సో డివిజిబుల్ రిమైండర్ 0 వచ్చింది, 15తో అయింది. నెక్స్ట్ ఇక్కడ 25తో చేస్తే 360 into 25 చేస్తే 9000 వచ్చింది. చెక్ చేసుకోండి, ఇది కూడా డివిజిబుల్ రిమైండర్ 0 వచ్చింది. 40తో చేస్తే 40 into 25 చేస్తే 0 వచ్చింది, 9000 వచ్చింది. సో రిమైండర్ 0 వచ్చింది, ఇది కూడా అయింది. 75తో చేసిన 120 times 75 into చేస్తే 9000 వచ్చింది. 75 120 times పోయింది, ఇది కూడా 0 వచ్చింది. అన్నిటికీ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి సో 9000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం డివైడ్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఏ ఆప్షన్కి టిక్ చేసుకోండి. నెక్స్ట్ డి చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 4107. ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్ 37, దెన్ ద గ్రేటర్ నెంబర్ ఈజ్, ఒక 2 నెంబర్స్ని ఇంటూ చేస్తే ఇంత వస్తుందంట ఆన్సర్. వాటికి హెచ్సిఎఫ్ కూడా ఇచ్చాడు 37 అని చెప్పి. దెన్ ద గ్రేటర్ నెంబర్ ఈజ్, ఇప్పుడు మనం 2 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అందులో గ్రేటర్ నెంబర్ ఏంటంటే ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చూడండి అన్న, ఒక 2 నెంబర్స్ 37A 37B అనుకోండి. హెచ్సిఎఫ్ 37 కదా, సో 37A 37B ఇంటూ ప్రొడక్ట్ అంటే ఇంటూ కదా, 37A into 37B చేస్తే 4107 ఇచ్చారు. ఇది క్లూ ఇచ్చేసారు. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏబీ. ఇప్పుడు ఏబీ కావాలంటే 37 into 37 ఇటు వచ్చేసరికి బై డివైడెడ్ బై అవుతుంది. 4107 by 37 into 37, 37 చేస్తే 1369 వచ్చింది. 1369 వచ్చింది. సో చేసుకుంటాము. 1369 చేస్తే ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఈ 1369 ఒక 3 times పోతుంది. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు 3. 1369 into 3 చేస్తే 4107 వచ్చింది. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. ఏబీ చూడండి, ఇక్కడ 3కి ఏమవుతాయి, కో ప్రైమ్స్ 1, 3 అవుతాయి. థర్డ్ టేబుల్లో 1, 3 టేబుల్లో పోతాయి కదా, సో 1, 3 ఏబీ అవుతాయి. అప్పుడు 37 into 1 37, 37 into 3 111. వీటిల్లో మనం అడిగింది లార్జర్ నెంబర్, బిగ్ నెంబర్ ఏందన్నా 111 కాబట్టి సో 111 కరెక్ట్ ఆన్సర్ సి. ఓకేనా.
ఫస్ట్ మనకు ఒక 2 నెంబర్స్ని ఇంటూ చేస్తే ఇది వస్తుందని చెప్పారు ఆన్సర్. ఆ 2 నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హెచ్సిఎఫ్ ఇచ్చారు హింట్. సో 37A 37B అనుకుంటాం 2 నెంబర్స్ని. సో AB ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ 37 చేస్తే 1039 వచ్చింది. ఇది ఇందులో 3 టైమ్స్ పోతుంది. సో AB 3 వచ్చింది. సో కో ప్రైమ్స్ 1,3 అవుతాయి. A1 B3 అనుకుంటే చూడండి 37 111 వచ్చింది. వీటిలో బిగ్ నెంబర్ 111 కాబట్టి 111 ఆప్షన్. లాస్ట్ చూడండి ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 2028 అండ్ దర్ హెచ్సిఎఫ్ ఈస్ 13. ద నెంబర్ ఆఫ్ సచ్ పైర్స్. సేమ్ ఇలాగే కాకపోతే ఎన్ని పైర్స్ వస్తాయని అడిగాడు ఆన్సర్. సో చూడండి 2 నెంబర్స్ ఇంటూ చేస్తే 2028 అంట. హెచ్సిఎఫ్ వచ్చేసి 13 అంట. సో మనకి ఇచ్చిన నెంబర్స్ని 13A 13B అనుకుందాము. ఇంటూ చేస్తే 2028 అని హింట్ ఇచ్చారు. సో AB ఈజీగా 13 సేమ్ ఇలాగే 13 ఇంటూ 13 చేసుకుంటాము. 13 169. 169 ఇంటూ 12 చేస్తే 2028 వచ్చింది. 169 ఇంటూ 12 చేస్తే 2028 అంటే 169 2028లో 12 టైమ్స్ పోయింది. సో AB 12 వచ్చింది. సో 12లో 12 అని రాసుకుంటాం. 1,12 రాసుకుందాం. 4 3s 6 2s కింద రాసుకుంటాం. ఇవి కో ప్రైమ్స్ కానీ ఇది అవుతుందా చూడండి. 6 2 మళ్ళీ వీటిలో ఇంకో నెంబర్ పోతుంది. సో ఇది కో ప్రైమ్స్ అవ్వదు కదా. సో ఈ 2 మాత్రమే కో ప్రైమ్స్ అవుతాయి. సో 2 పైర్స్ ఆన్సర్. ఎన్ని పైర్స్ వస్తే మనకి 2 పైర్స్ వచ్చినాయి కాబట్టి సో 2 పైర్స్ ఆన్సర్ నాన్న. సో ఆప్షన్ బి. ఇక్కడ ఫస్ట్ దానికి ఏ, సెకండ్ వన్ సి, థర్డ్ వన్ ఏ, నెక్స్ట్ ఫోర్త్ వన్ సి, లాస్ట్ది బి. ఇవి టిక్ చేసుకోండి. ఎస్టర్డే ఎల్సిఎం చెప్పాను కదా ఒకసారి. అవి ఎస్టర్డే ఆప్షన్స్ మీకు కొన్ని హోంవర్క్ ఇచ్చాను కదా, చెక్ చేసుకోండి. 12కి 7కి 84 వచ్చింది అన్న. 12th టేబుల్లో చూడండి 7th టేబుల్లో 84 కామన్గా వచ్చింది. సో 84. నెక్స్ట్ 8కి 13కి కామన్గా 104 వచ్చింది చూసుకోండి. 8 టేబుల్లో వచ్చి వేసుకుంటే నెక్స్ట్ 13 టేబుల్లో వేసుకుంటే 104 కామన్గా వచ్చింది. సో 104 ఫస్ట్ వచ్చింది కాబట్టి అదే 100 ఎల్సిఎం అవుతుంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 38 ఓపెన్ చేయండి అన్న. 38లో 11కి 5కి మనం సేమ్ మల్టిపుల్స్ ఫైండ్ అవుట్ చేసి వాటిలో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో మల్టిపుల్స్ ఆఫ్ 11th టేబుల్ వేసేసుకోండి. 11 1 11 22 33 44 55 60 అండ్ సో ఆన్. అంటే డాట్స్ ఇంకా ఉన్నాయని అర్థం అనమాట. సో మల్టిపుల్స్ ఆఫ్ 5 టేబుల్లో వచ్చి కూడా వేసుకుంటే 5 11s 55 కామన్గా వచ్చింది కాబట్టి సో 55 ఎల్సిఎం అవుతుంది. ఇలా రాసేసుకోండి. నెక్స్ట్ హెచ్ఎం 4కి 12 మల్టిపుల్స్ ఆఫ్ 4 4 1s 4 4 2s 8 4 3s 12 4 4s 16 4 5s 20 అండ్ సో ఆన్. మల్టిపుల్స్ ఆఫ్ 12 ఇక్కడ 12th టేబుల్లో ఇక్కడ 12 1s 12 12 2s 24 12 ఆల్రెడీ వచ్చేసింది కదా. సో చాలు ఇంకా. సో 12 అనేది ఏమవుతుంది ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ 4 and 12 ఈజ్ ఈక్వల్ టు 12. నెక్స్ట్ 2 and 13 మల్టిపుల్స్ ఆఫ్ 2 టేబుల్లో వచ్చేవన్నీ వేసేసుకోండి. మల్టిపుల్స్ ఆఫ్ 13 టేబుల్లో వచ్చే 26 కామన్గా ఉంటుంది. సో 2 టేబుల్ మీరు ఎక్కడి వరకు వేసుకోవాలి. ఇక్కడ 2 into 13 వరకు వేసుకోవాలి. ఇక్కడ 13 2s 26 కామన్గా వచ్చింది కాబట్టి 26 అనేది ఎల్సిఎం అవుతుంది 2కి 13కి. నెక్స్ట్ 14 and 3 మల్టిపుల్స్ ఆఫ్ 14 టేబుల్ వేసుకోండి. 14 1s 14 14 2s 28 14 3s 42 14 4s 56 అండ్ సో ఆన్. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 ఇక్కడ 3rd టేబుల్ కూడా వేసేసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ 3 into 14 చేస్తే ఇక్కడ 3 14s 42 అక్కడ వరకు వేసుకోవాలి. సో 42 కామన్గా అప్పుడే వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే వస్తుందో కామన్గా అదే ఎల్సిఎం అవుతుంది. సో 42 వచ్చే వరకు వేసుకోవాలి. సో ఎల్సిఎం ఆఫ్ 14 and 3 ఈజ్ ఈక్వల్ టు 42. ఈ రిమైనింగ్ ఈ 2 సమ్స్ మీకు హోంవర్క్ నేను జే వరకు చెప్పాను కదా. ఈ రిమైనింగ్ 2 సమ్స్ మీకు హోంవర్క్ మీ వర్క్ బుక్లో కూడా ఫిల్ చేసేయండి. మీ టెక్స్ట్ బుక్లోనే ఫిల్ చేయండి. మీ వర్క్ బుక్లో కూడా నీట్గా ఫిల్ చేసేయండి. ఇవి ఓన్లీ టెక్స్ట్ బుక్లో వర్క్ బుక్లో ఫిల్ చేస్తే చాలు. నోట్స్లో మీరు ఏమీ రాయక్కర్లేదు. ఇవి కూడా మీ నోట్స్లో ఏమీ రాయొద్దు. ఓన్లీ టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ ఫిల్ చేయండి సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.